అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. నైట్ ఫ్లవర్ బ్లూమింగ్ అయిందండి. ఇది ఆల్రెడీ వాడిపోతుంది, కొద్దిగా లేట్ అయిపోయింది. అయినా కూడా 6 కల్లా కనిపించేదండి ఫ్లవర్. ఏమి ఇలా అయిపోతుంది. ఫ్లవర్ అంటే చెప్పకూడదండి, అతి భయంకరంగా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ ఫ్లవర్ ఉంటూ కాయ ఉంటూ మరి బడ్డింగ్ కూడా ఉందండి. ఇలా ఇలా బడ్డింగ్ కూడా ఉంది. నైట్ బ్లూమింగ్ అయింది. ఇది నైట్ వీడియో తీద్దామంటే చీకటిగా ఉండే, అందుకే తీయలేకపోయాను. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా అయిపోయింది. ఇది లేదంటే తెల్ల వైట్గా ఉండే, అంతా తొందరగా ముడుచుకుపోయిందండి. ఇది ఇలా బడ్డింగ్ కూడా ఉంది, కాయ కూడా ఉంది, ఫ్లవర్ బ్లూమింగ్ అయినది. రైట్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఒక 2 days 4 days అలాగా పడుతుంది. కొద్దిగా క్లైమేట్ వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ ఉందండి. ఆ క్లైమేటే కొద్దిగా, దాని వల్లనే ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది. రీజన్ అయితే తెలుసుకున్నాను, ఎందుకు డ్రాపింగ్ అవుతుందా అని. అదే రీజన్ అండి. నేను నిన్న 3 tons అమ్మానండి. ఇంకా ఇక పచ్చికాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి కోసేటి ఇంకాను. ప్లస్ ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అయిపోయింది. ఇది ఇంకా కరెక్ట్ 15 నుంచి 18 daysకి అయిపోతుందండి. ఫ్లవర్ అంటే మామూలుగా లేదు. చాలా బాగా వచ్చింది. నైటే తీసింటే బాగుండండి, బాగా విచ్చిపోండి. అంతా ముచ్చకపోయిందండి. ఇంకో కొద్దిసేపు చూస్తే అల్లబడిపోతుంది కిందికి. మన వయసు అయిన వాళ్ళు ఎలా కింద వాళ్తారో అలా వాలిపోతుంది. అది మొత్తం ప్రజెంట్ తోటంతా ఇలానే ఉందండి అని చెప్తా అంటాను కదా, మీకు చూపిస్తాను ఇప్పుడు. టూ సైడ్ చూడండి. బ్లూమింగ్ అయినప్పుడు తీయాల్సిందండి. నా దాంట్లో అంత ఫ్లవర్ డ్రాపింగ్ ఉన్నా కూడా మరీ ఇంతగా ఉంది చూడండి. ఎంత డ్రాపింగ్ అయినా వచ్చేది వస్తానే ఉంది, నిలబడతానే ఉంది. కొన్ని చోట్ల అయితే ఒక్కొక్కరికి 100 kg 200 kg 400 kg అలా వచ్చాయండి. పెద్ద సీనియర్స్ కూడా. ఎందుకు? ఫ్లవర్ డ్రాపింగ్, ఫ్లవర్ రావడము రాలిపోవడము, బొడ్డు రావడము రాలిపోవడము. చూడండి, తోటంతా ఇలానే ఉందండి. తోటంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా.
చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యి ప్లస్ ఈ బడ్డింగ్ కూడా వచ్చింది. మరి ఆ బడ్డింగ్ ఇలాంటి కాయలు కూడా ఉన్నాయి, కొయ్యాలి. ఈ మంత్లో పైన పెట్టిన స్టెప్ ఇలా వచ్చిండే. ఈ మంత్ ఎండింగ్లో, ఇదే మంత్ ఎండింగ్లో కింద స్టెప్ ఇలా వచ్చిందండి. ఇది హైబ్రిడ్. మీకు మొదటి లాస్ట్ టైం చూపించినది అది నాటు తైవాన్ పింక్ అండి. ఇది తైవానేను. హెవీ ఫ్లవరింగ్ అండి, హెవీ. తోటంతా ఇలానే ఉంటుంది. భూమి మీద కూడా పడుకున్నా చూడు. పట్టుకోలేక కింద పెడితే బాగుండని చెప్పి రాయి మీద పెట్టానండి. ఇలా భూమి మీద పడిపోయి చెట్టు ఇలా ఉన్నాయి. క్లారిటీ వ్యూ బాగుందండి. మొత్తం ఫామ్ అంతా ఇలానే ఉందండి. ఇప్పుడు చెప్పండి, నేను అనుకున్న టన్స్ రీచ్ అవుతానో లేదు. చాలామంది ఏంటికి వస్తాయి, ఎలా వస్తాయి, మాకు రాలేదు కదా, మీకేంటికి వస్తాయి. అరే భయ్, ఎవరి కడుపు వాళ్ళది. కడుపులో ఎంత అన్నం పడుతుందో అంతే తింటారు. చిన్నపిల్లోడు మనం తింటున్నామని చెప్పి చిన్నపిల్లోని కూడా అంతే అన్నం తినమని తింటాడు ఆ పిల్లోడు? లేదు కదా. అలానే అండి, నెగిటివ్ కామెంట్స్ మాత్రం వల్ల పెడతారా భయ్ మీరు. మీకు డైరెక్ట్ లైవ్ ఓపెన్గా చూపిస్తాను కదరా భయ్. మీకు ఏంటికి వస్తాయి అన్న టన్నులు, మాకు రాలేదు కదా. చూడండి రా బాబు, వస్తాయి రావు మీకు తెలుస్తుంది. చూడండి, మీకు స్టెమ్ తక్కువ కనిపిస్తుంది, ఫ్లవర్ ఎక్కువ కనిపిస్తుంది. అవునా? మీకు టూ సైడ్ చూపిస్తాను, వన్ సైడ్ కాదు, టూ సైడ్. ఇది ఫార్మింగ్ చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుందండి. అందుకని అన్ని టన్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట. మీకు ఏంటికి వస్తా అన్ని టన్నులు అంటారు. ఇంకా ఇందులో బ్లూమింగ్ అవ్వాల్సిన ఫ్లవర్ కూడా ఉందండి. ఇలా ఇది 2-3 డేస్లో ఇది అవుతుంది. అవి కాక అయినట్టు ఇలా ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్స్ బ్లూమింగ్ కూడా సేమ్ తోటంతా ఇలానే ఉందండి. యాక్చువల్గా నైట్ వీడియో తీయాల్సింది. ఇవి 2 డేస్ బ్యాక్ 3 టైమ్స్ పీకానండి. ఇందులో కాయ ఉంది, ప్లస్ ఫ్లవర్ మళ్ళీ వచ్చేసింది. ఇలా ఇలా మీకు ఏ లైన్ అయినా చూపిస్తాను, ఇలానే ఉంటుంది మీకు. ఉందా? ప్రతి ఒక్క లైన్ ఇలానే ఉంటుంది చూడండి.
లైన్ అనేది పెరుగుతుందే కానీ తగ్గదు. ఇదిగోండి, చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన చెట్టుకు మల్లెపూలు ఎలా కాస్తాయో అలా ఉన్నాయండి ఫ్లవర్స్. ఇవి హెవీ ఫ్లవర్స్ అండి. టైం ఎండ కాసే కొద్దీ, ఎండ వచ్చే కొద్దీ ఈ ఫ్లవర్ అనేది ముడుచుకుంటూ వెళ్తుంటుంది. ఇది ఓన్లీ నైట్ 7:30, 8కి బ్లూమింగ్ అయ్యి మార్నింగ్ 5:30, 5 వరకేనండి ఉండేది. ఆ తర్వాత ఇలా అవుతూ ఉంటుంది. దీని ఫ్లవర్ చూడాలండి, దీని అందము. పెడదాం అనుకున్నాను, అవి వచ్చే లోపు ఇలా అయిపోయిందండి. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మొత్తం మన ఫామ్ అంతా ఇలానే ఉంటుందండి. ఈరోజు వీడియో లెంత్ అవుతుంది, లెంత్ అయినా పర్లేదు, మీరు చూడాలి ఎలా వచ్చిందనేది. ఇలాంటి బ్లూమింగ్ అవ్వడానికి కూడా ఉన్నాయి ఇంకా. సూపర్ అండి ఫ్లవరింగ్. మా ఫ్లవరింగ్లో పేర్లు పెట్టే 2 సైడ్స్ చూడండి. ఇంకా కాయ కోసేది ఇంకా ఉందండి, లేదు ఇంకా ఉంది, అది కోయాలి. ప్లస్ ఇది కరెక్ట్గా 17 నుంచి 18 డేస్లో ఇంకా దీన్ని కూడా కోయాలండి. ఈ మీకు చూపిస్తున్న ఫ్లవర్ బ్లూమింగ్ అయి ఉన్నది. 17 నుంచి 18 డేస్లో అయిపోతుంది. ఇది కూడా కాయ పడ్డప్పటి నుంచి 38 to 40 డేస్లో కాయ అయిపోతుందండి. ఇలాంటివి బర్డ్ చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిందండి ఫ్లవర్. సూపర్. ఇలా ఉండాల్సిన ఫ్లవర్ అండి, అలా అయిపోయింది అది. ఇది కూడా అంతే చూడండి, మీరు ఏ లైన్ తీసుకున్నా ఇలానే ఉంటుంది. ఎనీ లైన్, ఎనీ లైన్. మొక్కలు ఇలా గాలికి వంగుతున్నాయి.
ఏ లైన్ తీసుకున్నా ఇలా ఉంటుందండి. ఇవి లేట్గా నాటిన మొక్కలండి, అందుకే అయినా కూడా వచ్చాయి. ఫ్లవరింగ్లో నెంబర్ 1 ఫ్లవరింగ్ వచ్చిందండి. సేమ్ ఏ లైన్ చూసినా ఎటు చూసినా సేమ్ ఫ్లవరింగ్. ఓకేనండి, మరి మీకు ఫామ్ అంతా చూపించాను, తోటంతా ఒకేలా ఉందని చెప్పాను. ఈ కాయలు కూడా ఉన్నాయి, కోయలు వచ్చిన కాయలు ఏ లైన్ చూసినా ఇలానే ఉన్నాయి. లైన్కి పెరుగుతాయి కానీ తగ్గడం లేదు. ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి, అయ్యిండేటివి ఉన్నాయి. ఓకే మరి అండి, థ్యాంక్ యూ.